నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకటం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా, ఎలాంటి సంబంధమైనా, స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోడాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. ఇక వధూవరుల వివరాల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్కారం అమ్మ. ముందుగా ఒక మంచి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ, ఈ మ్యారేజ్ బ్యూరో స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ మ్యారేజ్ బ్యూరో స్థాపించి 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం అమ్మా. అయితే 16-17 ఏళ్ళగా ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తూ ఉండడం, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని కూడా అమ్మవారి పేరే పెట్టడం జరిగింది. సౌభాగ్యదాయిని అయినటువంటి అమ్మవారి పేరు ఉండాలని పెట్టడం జరిగింది. చిరంజీవి సౌభాగ్యవతిని పెళ్ళికూతురు అంటూ ఉంటారు కదా, అందువల్ల ఆ విధంగానే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది మేము పెట్టడం జరిగింది. అది పెట్టిన వేళ విశేషం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్ అమ్మా. ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే అడ్రస్? ఓకే, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తార్నాక ఉడా కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48. ఇది చూస్తేనేమో మనకి సికింద్రాబాద్ తార్నాకలో ఉంది. పిల్లర్ నెంబర్ 1022 ఆ అపోజిట్ అనమాట, మెట్రో పిల్లరు పక్కన బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందువల్ల మీరు ఆ విధంగా నన్ను సంప్రదించవచ్చు. అక్కడ అది మెయిన్ బ్రాంచ్. తర్వాత దిల్సుఖ్ నగర్లో వేరే బ్రాంచ్ ఉంది. బాబా గుడి, పెద్ద గుడి ఉంది కదా, షిరిడి సాయిబాబా గుడి, అక్కడే చిప్పయ్య కాంప్లెక్స్ అని ఉంటుంది. దానిలో కిందనే ఉంటుంది. రెండు కూడా కిందనే ఉంటాయి, మెట్లెక్కి కష్టపడక్కర్లేదు. అందువల్ల ఎవరైనా సరే, ఏ వర్ణం వారైనా సరే రావచ్చు. రైట్ అమ్మా. అలాగే మీరు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్కి ఎక్స్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఈ ఫీల్డ్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందమ్మా? ఇది కాస్త ఇంచుమించు 17 ఇయర్స్గా మనకి అనుభవం ఉంది. అయితే ఏంటంటే కనుక తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా కొన్ని సంవత్సరాలు చేయడం జరిగింది. తదుపరి మనకి ఇంకేంటంటే బిజీ అయిపోవడం వల్ల బాధ్యతలు మనకన్నా ఇంకా యంగ్ తరం నిర్వర్తిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అది విడిచిపెట్టడం జరిగింది. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోతో మీకుండే అనుభవాలు ఏమిటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడి నుంచో అబ్బాయి, ఎక్కడి నుంచో అమ్మాయి మనం కలపడం అనేది చాలా విచిత్రమైన విషయం. అట్లాంటి దాంట్లో మనం అబద్ధం చెప్పకుండా నిజాయితీగా మనం మాట్లాడి నిజాయితీగా చేసిన పెళ్ళిళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో మనము బ్రతికి ఉన్నట్టే లెక్క అని నేను భావిస్తాను, జీవించి ఉన్నట్లే లెక్క. అందువల్ల ఎప్పుడు అబద్ధం చెప్పి పెళ్ళిళ్ళు చేయలేదు. అందువల్ల అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసినంత వరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాయి. ఏ రోజున ఇన్ని చేసాం అన్ని చేసామని చెప్పుకోలేదు, లెక్క కూడా పెట్టుకోలేదు. రైట్, సరిగ్గా చెప్పారమ్మా. అలాగే వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే అమ్మా, ఈరోజు కొన్ని ప్రొఫైల్స్ అయితే చూపిస్తారా? అలాగే తప్పనిసరిగా. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాల పాప, 5-4 బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పిల్లకి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-3 బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5-4 బీటెక్, ఈ పాప 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ అండి, ఇవన్నీ కూడా వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు అమ్మాయి, 5-3 బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది. 100K వస్తుంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. 5 CR ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-7 ఎంసీఏ, 10 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-4 ఎంటెక్, 7.5 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహానికి సంబంధించి 28 సంవత్సరాల అమ్మాయి, 5-3 బీటెక్ ఎంబీఏ, 12.5 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అంటే ఎనీ ఓసీ బీసీ చూస్తూ ఉంటున్నారు, గమనించండి అది. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్కి వచ్చేసి 28 సంవత్సరాలు, 5-1 బీటెక్, 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-4 బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి.
తదుపరి కాపు క్యాస్ట్ అమ్మాయి 32 సంవత్సరాలు, కొంచెం లేట్ మ్యాచెస్ అమ్మాయి ఇవి. 32 సంవత్సరాలు 5'6" హైటు, యూఎస్లో ఉంది అమ్మాయి. 280K వస్తుంది. సిటిజన్షిప్ కూడా ఉంది అమ్మాయికి. తగినటువంటి వరుడు కావాలి, వెల్ ఆఫ్. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు. తగినటువంటి వధువు కావాలి, హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'4" హైటు, MBA, 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5'9" హైటు, MBBS, MHSC, డాక్టర్గా 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి, 40 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది అబ్బాయికి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'2" హైటు, MBA చేసింది. ఈ పాప ఫైనాన్స్ ఎనాలిసిస్ట్గా పనిచేస్తుంది. 6 lakhs ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు, ఈ అబ్బాయి కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ చేసే అల్లుడు కావాలనే వాళ్ళు, యాదవ క్యాస్ట్ వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు కొంతమంది పెళ్ళికి జాతకాలు ముఖ్యం, ఖచ్చితంగా చూడాలి అంటారు. మరి కొంతమంది ఏమో పెళ్ళికి జాతకాలు ఏం ముఖ్యం కాదు, చూడనక్కర్లేదు అంటారు. మీరైతే ఆస్ట్రాలజీలో డాక్టరేట్ చేశారు, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? నా అభిప్రాయం ఏమిటంటేనమ్మా, జాతకాలు పూర్వం చూడకుండా పేరు బలాలు చూసి మా పెళ్ళిళ్ళప్పుడు చేసేసేవాళ్ళు. ఇప్పుడు తెలిసిన సంబంధం అంటే ఏం చూసేవారు కాదు. ఒకవేళ అవసరమైతే పేర్లు మార్చేసి వాళ్ళకి పేరు, అమ్మాయి పేరు కాస్త ఏదో ఒకటి అబ్బాయి కనువుగా పెట్టేసి చేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఎన్నో రకాలుగా ఎంతో జాగ్రత్తగా చూస్తుంటేనే విఫలమవుతున్నాయి. ఎప్పుడైతే ఫలవంతం కావడం లేదో వైవాహిక జీవితాలు, వీళ్ళందరూ కూడా జాతకాలు చూడటం అనేది స్టార్ట్ చేసుకున్నారు. అందువల్ల జాతకాలు చూడటం వల్ల వీళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఏ విధంగా ఉన్నాయి గ్రహాలు, వాటిని అనుసరించి మనం చేసినట్లయితే కనుక కొంతలో కొంత, అంటే కాస్త ఇంచుమించు 60% వరకు మనం అంచనాలు వేసి జాగ్రత్తగా ముందుకు వెళ్ళచ్చు. అలాగే అమ్మా, ఇప్పుడు మనకు ప్రముఖంగా వినిపిస్తున్న సమస్య ఏంది అంటే, వివాహ సంబంధాలు ఎతికేటప్పుడు కానీ, వివాహం చేసుకునేటప్పుడు కానీ మనకు ముఖ్యంగా వినిపిస్తుంది గుజదోషం. మరి గుజదోషంకి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు? అలాంటి చర్యలు మన మ్యారేజ్ బ్యూరోలో మనం అందిస్తామా? డెఫినెట్గా కుజదోషానికి సంబంధించి ఏమిటంటే కనుక, కుజుడు అష్టమ స్థానంలో ఉన్న తర్వాత కుజుడికి సంబంధించినటువంటి, అంటే అమ్మాయికి భాగ్యస్థానం అంటే ఏమిటి, ఎలా అంటే కనుక అమ్మాయికి ఎప్పుడైతే వివాహంలో మాంగళ్య బలం అనేది అష్టమ స్థానంలో ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కుజదోషానికి సంబంధించి ఆ అమ్మాయికి ఏమైనా ఇబ్బందులు ఉంటే పెళ్లి చేసుకునే వాళ్ళు దగ్గరగా వచ్చే సంబంధాలు, లేదండి వేరే దగ్గర సంబంధం ఉంది అని తప్పిపోతూ ఉంటాయి. లేకపోతే మా బంధువుల్లో వచ్చేసాయి సంబంధాలు, అప్పటి వరకు ఓకే, అన్నీ ఓకే, పిల్ల బాగుంది, ఇచ్చిపుచ్చుకునేవి బాగున్నాయి, అన్నీ ఓకే అంటారు. లాస్ట్ మినిట్లో మాగిపోతూ ఉంటారు అనమాట. దానికి కుజదోషం కారణం అవుతూ ఉంటుంది. అందువల్ల కుజదోషానికి మనకి ఏంటంటే, అమ్మాయిలకైతే కనుక మనము తప్పనిసరిగా కుంభ వివాహాలు చేపిస్తూ ఉంటాము. అబ్బాయిలకైతే కదలి వివాహాలు చేపించి తదుపరి పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది. అలా చేసినవి సక్సెస్ అయినవి కూడా మనకి చాలా ఉన్నాయి. అందువల్ల దేనికి కంగారు పడక్కర్లేదు. భగవంతుడు అనేక రూపాయ అన్నట్టుగా ఏదో విధంగా మనకి దారి చూపిస్తాడు, పరిహారాలు చేసుకోవచ్చు. రైట్ అమ్మా. అలాగే మరికొన్ని ప్రొఫైల్స్ మా ప్రేక్షకులకు చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 50 లక్షల ప్యాకేజీలో ఉంది. వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, MS, MI 200K వస్తుంది. US సిటిజన్షిప్ ఉంది. 30 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, BBA చేసింది, MBA చేసింది. MI 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS, MS, ఈ అమ్మాయి గైనిక్లో స్పెషలైజేషన్ చేసింది. 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు MD కానీ MS కానీ చేసిన అబ్బాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, MTech, IIT చేసి USలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 150Kలో ఉంది పాప. H1B కూడా ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 20 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి మామూలుగా మన హైదరాబాద్లో పనిచేసే అమ్మాయిల గురించి కూడా చెప్తాను. రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'6" హైటు, 20 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా 28 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్, ఈ అమ్మాయి 5'6" హైటు, MBBS, PG చేస్తుంది. PG చేస్తున్న డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక లేట్ మ్యాచ్, 37 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్, 5'6" హైటు, MBA చేసింది. 30 లక్షల
ప్యాకేజీలో ఉంది పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి లేట్ మ్యాచ్కి అంటే 38 ఏళ్ళు అలా ఉన్న అబ్బాయి ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా సెకండ్ మ్యాచెస్ కూడా ఉంటూ ఉంటాయమ్మా మా దగ్గర. సెకండ్ మ్యాచెస్ కూడా చూస్తూ ఉంటాము. అన్ని వర్ణాల్లోని కూడా సెకండ్ మ్యాచెస్ ఉన్నాయి. అంటే కులాంతర వివాహాలు, సెకండ్ మ్యారేజెస్ తప్పనిసరిగా చేస్తూ ఉంటామమ్మా. వీళ్ళు వాళ్ళనేం లేదు. కాపు క్యాస్ట్, 38 సంవత్సరాలు, అబ్బాయి 5'7" హైటు, ఎంటెక్, ఇతను 24 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. ఈయన వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. పద్మశాలి క్యాస్ట్, 38 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఈయన 2 లక్షలు వస్తుంది ఫర్ మంత్, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్, 41 సంవత్సరం, 5'6" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈయన 50,000 దాకా జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. తర్వాత భట్రాజులు, 37 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్. ఈయన 3 లక్షలు వస్తుంది ఫర్ మంత్, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. పద్మశాలి క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్, డాక్టరు. ఈయనకి రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 39 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంబీఏ, యుఎస్లో ఉన్నాడు. ఈయన 250Kలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో బాగానే ఉంటారు. అమ్మాయిలు ఉండరు అంటూ ఉంటారు కదా, చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. కానీ అమ్మాయిలకి ఏమీ లోటు లేదు. అన్ని వర్ణాల్లోని కూడా మన దగ్గర అమ్మాయిలు మంచిగానే ఉన్నారు. తదుపరి ఏంటంటే బ్రాహ్మిన్స్లో రెండో పెళ్ళి. ఈ అమ్మాయికి వరుడు కావాలి, 33 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, శాఖ పట్టింపు లేదు. చౌదరి క్యాస్ట్లో రెండో పెళ్ళి, 35 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్. ఈ అమ్మాయికి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, రెండో పెళ్ళికి వరుడు కావాలి. యాదవ క్యాస్టు రెండో పెళ్ళి, 36 సంవత్సరాలు, 5'4" హైటు, 24 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి, అమ్మాయి 32 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంటెక్. ఈ అమ్మాయి సాలరీ 35,000 జీతం, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి, 34 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి 50,000 జీతంలో ఉంది, తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ సెకండ్ మ్యాచ్, 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్. ఫర్ జాబ్ ఏంటంటే 4 lakhs ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ రెండో పెళ్ళి, 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్. 16 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ రెండో పెళ్ళి, 30 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ. ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఇవన్నీ కూడా రెండో పెళ్ళివి. రైట్ అమ్మా. ఎస్ వ్యూవర్స్, వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య లక్ష్మి గారితో మీరు లైవ్లో మాట్లాడాలి. ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలి. ఆ వివాహం విషయంలో ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు లైవ్లో మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు అయితే మీరు కాల్ చేసేయచ్చు. అలాగే అమ్మ, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు కులాంతర వివాహము రెండో పెళ్లి గురించి అయితే దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు కులాంతర వివాహం చేసేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా భోజన వ్యవహారాలు అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఆ 2 విషయాలు కూడా తీసుకోవడం. తర్వాత ఏమిటంటే కనుక ఆర్థిక పరిస్థితులు, వారు చేసే ఉద్యోగాలు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి పుట్టిన పిల్లలకి అటు కులం ఇటు కులం 2 కులాలు చూస్తారు, కానీ ఎక్కడా సెట్ కావడం లేదు. ఈ ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి బాగా ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుంటున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక వేరే కులానికి కూడా వీళ్ళు ఓకే అంటారు. అలాంటప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా వేరే క్యాస్ట్ అయినా సరే ఒప్పించి వీళ్ళని వాళ్ళని యూ కెన్ ఎంక్వైరీ ఎవ్రీథింగ్. మనకి బంధుత్వాలు చుట్టరికాలు కుదరనంతసేపు మనము వాళ్ళకి ఏమీ కాము కాబట్టి అన్ని స్లిప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేసుకుని చేయమని చెప్తూ ఉంటాం. మన ఆఫీస్లోనే ఆదివారం మీటింగ్స్ అరేంజ్ చేస్తాము. ఆ మీటింగ్స్లో తల్లిదండ్రులు పిల్లలు కూడా వస్తారు, కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. నచ్చుకున్నట్లయితే కూడా అడ్రస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫోన్ నెంబర్స్. అలా చేసిన పెళ్ళిళ్ళన్నీ కూడా ఈ రోజుకి సక్సెస్ అయిపోయాయి. అసలు ఏ విధంగానే నాకు ఆ విధమైన టెన్షనే లేదు. అందువల్ల అంటే ఎంక్వైరీ, అంతేగాని ఎవరి గురించి ఎవరు మనం సర్టిఫికెట్ ఇవ్వలేము. వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి తప్పనిసరిగా. పిల్లని ఇస్తున్నాం, పిల్లని చేసుకుంటున్నాం అంటే డెఫినెట్గా చేసుకోవాలి. అలా చేసుకున్నవన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాయి. సుమారుగా ఆ కేటగిరీలో ఎన్ని పెళ్ళిళ్ళు జరిపించుంటారమ్మా? ఏమో 100 అయ్యే వరకు చాలా టెన్షన్ పడ్డానమ్మా. 100 తర్వాత ఇంక లెక్క పెట్టుకోవడం మానేశాను. ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే మనకి మనం దిష్టి కొట్టుకోకూడదుగా. ఓకే.
సరిగ్గా చెప్పారమ్మా. అలాగే ఇప్పుడు అటు 7 తరాలు చూసినా, ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసినా, ఎట్లా పెళ్లి చేసినా ఆ ఇష్టాలు అన్నీ చూసుకుని పెళ్లి చేసినా కూడా చాలా జంటలు ఇప్పుడు విడిపోవడం అయితే మనం వింటూనే ఉన్నాం. విడాకుల వార్తలు కానీ ప్రతి ఒక్కరూ విడిపోవడం గురించే మనం వింటున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఇప్పుడు ఒకటే అమ్మా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లోనే ఒక అక్క చెల్లెళ్ళు కానీ అన్నతమ్ములు కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు మొత్తం మీద మాట మాట అనుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం కామన్గా ఉంటూ ఉంటుంది. ఎదిరించడం అనేది కామన్ అది. అట్లాంటప్పుడు ఎక్కడో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగిన అబ్బాయి విభిన్న కుటుంబాల మధ్య నుంచి కుటుంబ వ్యవస్థలో వాళ్ళు ఒక ఇంట్లో గూటికి చేరి భార్యాభర్తలు అనుకున్నప్పుడు కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. ఒకరు షుగర్ ఎక్కువ వేసుకుని కాఫీ తాగుతారు, ఒకరు తక్కువ వేసుకుని తాగుతారు. అట్లా అభిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఏకాభిప్రాయం కలగాలంటే టైం కావాలి. వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్నాళ్ళు పేరెంట్స్ కూడా ఎవరిని కూడా సపోర్ట్ చేయకుండా అడ్జస్ట్ అవ్వాలిరా అని అబ్బాయికి అడ్జస్ట్ అవ్వాలమ్మా అని అమ్మాయికి చెబుతూ ముందుకు వెళ్ళినట్లయితే అంత ఇప్పుడు వచ్చే కోపతాపాలకి ఎంతసేపు తాటాకమంటలా చల్లారిపోతాయి. ప్లస్ ఇండివిజువాలిటీస్ ఎలా అంటే నాకు ప్యాకేజ్ బాగుంది, నా ప్యాకేజ్ కంటే నేనే గొప్ప అదే అవి రానివ్వకుండా ఫస్టే పేరెంట్సే కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే అపార్థాలకి తావు ఉండదని నా అభిప్రాయం. అలాగే అమ్మ, ఇప్పుడు సంతానలేమి సమస్య, భర్తకు సంతానలేమి సమస్య ఉందని భార్య వదిలేయడం, భార్యకు సంతానలేమి సమస్య ఉందని భర్త విడిచిపెట్టడం అయితే మనం వింటూనే ఉన్నాం. మరి దాన్ని మనం ఎలా చూడొచ్చమ్మా? దీనిపై మీ అభిప్రాయం? అభిప్రాయం ఏంటంటేనమ్మా, ఐవీఎఫ్లు వచ్చేసాయి, ఏది సాధ్యంగానేది లేదు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ పుణ్యమా అని. అట్లాంటప్పుడు అన్నీ బాగుండి ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం, ప్రేమ, నమ్మకం ఉన్నప్పుడు పిల్లల కోసమే ఎందుకు విడిపోవాల్సిన అవసరం లేదంటాను. అలాగే అమ్మ, మీకు ఈ వివాహం చేసే వృత్తిలో ఉండే ఎక్స్పీరియన్స్తో మా ప్రేక్షకులకైతే కొన్ని సలహాలు, అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి, విడిపోకుండా ఎన్ని గొడవలైనా కూడా ఎలా కలిసి ఉండాలి, అలాంటి సలహాలు మా ప్రేక్షకులకి ఇవ్వండి. డెఫినెట్గానమ్మా. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే వివాహాలు అయితే ఆకాశమంత పందిరేస్తారు, భూదేవం తరిగేస్తారు, బ్రహ్మాండంగా చేసేస్తూ ఉంటారు. ఇప్పుడైతే లక్షల్లో కాదు, ఇదివరకు వేలల్లో ఖర్చు, ఇప్పుడు లక్షలలో పెరిగిపోతున్నాయి. అన్ని లక్షలు అనేసి వాళ్ళు ఇన్ని రకాలు పెట్టారు, మనం ఇంకొన్ని ఎక్కువ రకాలు పెట్టాలి అనే ప్రెస్టేజ్ ఇష్యూ కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అందువలన ఏంటంటే కనుక దాని అంతటికన్నా ముఖ్యం పెళ్ళైన దంపతులు ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యంతో చిరకాలం ఉండాలి. అందుకే అంటూ ఉంటారు పెళ్లి మంత్రాల్లో కూడా, లక్ష్మీనారాయణాభ్యో నమః, వాణి హిరణ్యగర్భాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, సచీ ఇంద్రాభ్యో నమః, సీతారామాభ్యో నమః, అరుంధతి వశిష్ఠాభ్యో నమః. అంటే వీళ్ళందరినీ ఎందుకు తెలుస్తున్నాం? సచీ ఇంద్రాభ్యో నమః అని, ఛాయా మార్తండాభ్యో నమః. అంటే వీళ్ళందరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో మీరు కూడా అదే దాంపత్యంలో అదే విధంగా ఉండండి, అంటే ఆ విధంగా మనుగడ సాగించండి అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మంత్రాల్లో కూడా అదే ఉంది. కానీ ఆ టైంకి ఆ వీడియోలు అవి ఇవి అడ్డొచ్చి మంత్రాలు ఎవరు వింటున్నారు? పిల్లలు వింటలా, పెద్దలు వింటలా. అందువల్ల వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అందువల్ల నాకు కొన్ని పద్ధతులు, పాత పద్ధతులే బెటర్ అంటాను నేను. అందుకని పాత వాళ్ళు కదా అంత తొందరగా విడాకుల దాకా వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్త వాళ్ళందరూ కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులా అయిపోయింది. పెళ్లి వార్తల కంటే మనం విడాకుల వార్తలనే ఎక్కువ వింటున్నాము, చూస్తున్నాము కూడా. అలాగే అమ్మ, ఇప్పుడు ఒక పెళ్ళి మనము నిశ్చయించాలి అంటే ప్రముఖంగా మనం ఏం చూడాలి? మీరైతే ఏం చూస్తారమ్మా? ప్రముఖంగా ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకుని పెళ్లి సంబంధాన్ని కుదురుస్తారు? కొన్ని ప్రొఫైల్ చెప్పుకున్నాక చెప్తాను. అలాగే, ఓకేనా? ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి అమ్మాయి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 180Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీలోనే మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు, నెలకి 3 లక్షలు వస్తుంది. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. ఎస్సీ మాదిగలోనే 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంటెక్ చేశాడు, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఇవి హైదరాబాద్ లోకల్ ప్రొఫైల్సే. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 120Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, 90,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, యూకేలో ఉంది అమ్మాయి. యూకే కానీ యూఎస్ కానీ వరుడు ఎవరైనా ఉంటే సంప్రదించవచ్చు. ఏజ్ 32 ఇయర్స్.
ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్. ఈ అమ్మాయి కూడా ఐఐటి చేసింది. హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్ అమ్మా, మనతో అయితే ఫస్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడతామా. నాగేశ్వరరావు గారు నా జమ్మికుంట నుంచి. చెప్పండి నాగేశ్వరరావు గారు. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం ఉన్నారు, భాగ్యలక్ష్మి మేడం గారు, మాట్లాడండి. నాగేశ్వరరావు గారు, ఎవరికి కావాలండి వివాహం? అబ్బాయికి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు కంపెనీలో జాబ్ చేస్తాను. కంపెనీలో తెచ్చేది. ఓకే, కులం ఏమిటండి? ఆర్ఎస్ క్షత్రియ అంటారు, ఆర్ఎస్ కులస్తులు అంటారు. కట్టి కిందకి వస్తుంది. సరే, ఫోటో బయోడేటా వాట్సాప్ నెంబరు చెప్తారు వారు, ఆ నెంబర్కి పంపించండి, చూద్దాం. నెంబర్ చెప్పండి, వాట్సాప్ నెంబర్ రైట్, చెప్పండి. మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ అయితే 9866044439. కొంతమంది మొహమాటంతో మాట్లాడలేకపోవచ్చు లైవ్లోని, కానీ మీరు పైన కనిపిస్తున్నటువంటి నెంబర్లో వాట్సాప్ చేసినట్లయితే స్వయంగా నేను మాట్లాడటం, తర్వాత ఎంప్లాయీస్ ఉంటారు 2 బ్రాంచుల్లోని కూడా, ఎంప్లాయీస్ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. అలా ఎవరికైనా సర్వీస్ అయితే కనుక చక్కగానే దొరుకుతుంది, దానికేం లోటు లేదు. అదేవిధంగా అన్ని వర్ణాల వాళ్ళకి చూస్తాము, హిందువులు అయితే చాలు, ముస్లిమ్స్ క్రిస్టియన్ మ్యాచెస్ మా దగ్గర ఉండవు. ఆ విషయం కూడా మీరు స్వతంత్ర ప్రేక్షకులు గమనించాలి. అలాగే అమ్మా, మనం ఇందాక మాట్లాడుకున్న విధంగా అయితే ప్రముఖంగా ఏం చూడాలమ్మా? ఏం చూడాలి అంటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ 35, 40 వచ్చేసిన తర్వాత పెళ్ళంటే వారికి ఆల్రెడీ ఇండివిజువాలిటీ, తర్వాత నేను నాది అనేది అయిపోతుంది. ఇప్పుడు మన అనే మాట రావడానికి టైం పట్టేస్తుంది. అందుకని 30 లోపు అబ్బాయికి కనీసం 27, 28 అలా, అమ్మాయికి కూడా 25 లోపు, 25 కనీసం వేసుకుని వాళ్ళ జాబు ఎంత తెచ్చుకున్నా, ప్యాకేజీలు పెద్దగా పెరిగినా పెరగకపోయినా వివాహం చేసినట్లయితే సక్రమమైనటువంటి సంతానం వెంటనే పుడతారు. అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఐవీఎఫ్లో అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు. అది ఒక్కటి గమనిస్తే పేరెంట్స్ చాలా సంతోషంగా. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళు ఇంకా అప్పుడే ఏంటమ్మా కెరీర్ చూసుకోవాలి అంటుంటే వీళ్ళు కూడా పాపం వాయిదా వేస్తున్నారు. కానీ తర్వాత ప్రాబ్లమ్స్ బాధపడేది మనమే కదా, అదొక్కటే ఆలోచిస్తే చాలు. తర్వాత ప్యాకేజు, హైట్లు, అందాలు, రూపాలు కన్నా కూడా కుటుంబ నేపథ్యం చాలా ముఖ్యం. అదొకటి గమనించి పిల్లల్ని ఇవ్వండి, పిల్లల్ని చేసుకోండి. అట్లాగే అమ్మ, ఇప్పుడు రెండో వివాహం అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం అంశం గురించి, మరి అందులో ప్రముఖంగా మీరు ఏం చూస్తారమ్మా? రెండో పెళ్ళికి ఏం జరుగుతుందంటేనమ్మా, వాళ్ళు ఏదో ఇప్పుడు సపోజ్ ఒక కామన్గా ఒక పాయింట్ చెప్తూ ఉంటారు. అమ్మాయిలు గల వాళ్ళు ఏమంటారంటే, అబ్బాయి శారీరకమైనటువంటి ఆరోగ్యవంతుడు కాదమ్మా, అందుకని మేము డైవర్స్ తీసుకున్నామంటారు. అబ్బాయిల వాళ్ళు ఏమంటారంటే, అబ్బాయి లేదండి, అమ్మాయికి ఏవో మెసేజ్లు వస్తున్నాయి, చిన్నప్పుడు వచ్చిన మెసేజ్లు కూడా పెట్టుకుంది, అలా పరిచయాలు ఉన్నాయని అమ్మాయి గురించి చెప్తారు. అంటే ఇది నిజమా అది నిజమా అంటే ఏది నిజమైనా కూడా వాళ్ళ అంతరాత్మే సాక్షి, మనం సాక్షులం కాదు. రెండు కూడా నమ్మాల్సిందే, నమ్ముతాము. అదే విధంగా అలా జరిగి విడాకులు తీసుకున్న వాళ్ళని వీళ్ళకి జత చెయ్యం. అర్థమైంది కదా మీకు? ఆ పాయింట్ కాకుండా వేరే పాయింట్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలా చేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే సెకండ్ మ్యాచ్ అమ్మాయిలకి మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అదృష్టం ఏంటంటే చాలామందికి కాస్త ఇంచుమించు 25-30 పెళ్ళిళ్ళ దాకా చేసి ఉంటామేమో. ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిని చేసాం. అదే విధంగా 2 పిల్లల తల్లికి ఒక అబ్బాయికి ఇచ్చి చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు 2 బిజినెస్ పెట్టుకుని చక్కగా ఉన్నారు. అలా పిల్లలతో సహా ఒప్పుకునే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నారు. ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి ప్రతి ఒక్క వివాహాన్ని అయితే కుదురుస్తున్నారనమాట. అయితే మరికొన్ని ప్రొఫైల్స్ అయితే మా ప్రేక్షకులకి వివరించండి అమ్మా. తప్పనిసరిగానమ్మా. 28 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, అబ్బాయి 5'11" హైటు, ఎంహెచ్ఎస్సి యూఎస్లో 150Kలో ఉన్నాడు, 300 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి అమ్మాయి వధువుగా కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, టీమ్ లీడర్గా బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఈయన ₹1,00,000 వస్తుంది, దానికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్,
హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, MBA మేనేజర్గా చేస్తున్నాడు, 70,000 జీతం, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి రజక క్యాస్ట్లో వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం కూడా చూస్తారు వీళ్ళు. 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు. ఏదైనా ప్రాపర్టీ 100 CR. ఆ విషయం గమనించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో కూడా బిజినెస్ పీపుల్ని చూస్తాం అనేవాళ్ళు, ఒక 30 CR నుంచి 50 CR ఇచ్చేవాళ్ళు అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఆ విధంగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సలహాలు, సందేహాలకు కూడా నివృత్తి కలిగించారు. ఎన్నో వివరాలు కూడా మనకి అందించారమ్మా. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్లయితే గుజదోషం గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. కుజదోషం, ఆ గుజదోషం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ గుజదోషం అంశంలో ఎలాంటి అంశాలు ప్రముఖంగా చూస్తారమ్మా పెళ్లి విషయంలో? పెళ్లి విషయంలో కుజుడు లగ్నాత్తు ఉన్నాడా, ద్వితీయంలో ఉన్నాడా, 4th హౌస్లో ఉన్నాడా, ఆ తర్వాత 6th హౌస్లో ఉంటే అక్కర్లేదు, కుజదోషం ఉండదు. 8th హౌస్లో ఉన్నాడా, తన స్వక్షేత్రంలో ఉన్నాడా, ఉచ్చ స్థాయిలో ఉన్నాడా, ఇవన్నీ కూడా మా జ్యోతిష్యులం కాబట్టి మాకు అర్థం అవుతుంది. అలాగే పంతన్లు, తర్వాత చక్రాలు వేయటం, ఇవన్నీ కూడా తెల్లవారులేస్తే జాతకాలు చూస్తూనే ఉంటాను. అందువల్ల ఈ కుజదోషం ఏమీ భూతం కాదు, భయపడక్కర్లేదు. కుజదోషం ఉన్న వాళ్ళని చేసేద్దాం, అప్పుడు ఇంక గొడవ ఉండదు కదా. అలాగే అమ్మ, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోతో మీకున్న కొన్ని మంచి అనుభవాలను అయితే పంచుకోండి. మంచి అనుభవాలంటే, ఒక పాప తను లవ్ మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలు తల్లి అయిన తర్వాత భర్త విడిచిపెట్టేస్తే తల్లిదండ్రుల దగ్గరికి అప్పుడు వచ్చింది. వస్తే వాళ్ళు చాలా బాధపడుతూ వచ్చారు మన దగ్గరికి. వస్తే కనుక నిజంగా అమ్మాయిని నేను ఒకటే చెప్పాను, అమ్మ నేను చేయగలనో లేదో నాకు తెలియదమ్మా, అమ్మవారు ఏమన్నా చేస్తుందేమో, సరే అమ్మా అసలు ఫార్మాలిటీ కూడా ఏమొద్దు, వెళ్ళిపోండి అన్నాను. అంటే వాళ్ళు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. లక్కీగా ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఒక రాజుల అబ్బాయి వచ్చాడు, వచ్చి చేసుకున్నాడు. తను బ్రహ్మాండంగా ఇప్పుడు వాడు సూపర్ మార్కెట్ పెట్టుకుని 2 పిల్లల తల్లిని స్వీకరించతను చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి అనుభవాలు ఎంతో ఆనందం కలిగిస్తాయి. అదేవిధంగా ఒక అబ్బాయి, మా అమ్మ చనిపోయేలా ఉంది అక్క, నాకు 40 ఏళ్ళు దాటిపోయినాయి, ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటే కనుక పెద్ద కాస్టే. అయితే ఏంటంటే మనం పేపర్ ప్రకటన ద్వారా, ఇలా టీవీ ప్రకటనల ద్వారా ఒక అమ్మాయి వెజిటేరియన్ వచ్చింది, ఆ అమ్మాయికి ఇచ్చి చేయడం జరిగింది. అలాంటివి చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందమ్మా. నిజమమ్మా. అలాగే మన బ్యూరోలో కులాంతర, మతాంతర వివాహాలు 2 జరిపిస్తామమ్మా. కులాంతర వివాహాలు మాత్రమే చేస్తాం, మతాంతర వివాహాలు చెయ్యం. ఓన్లీ ఇప్పుడు మనకి ముస్లిం సోదరులకి ఉండవు మన దగ్గర, క్రిస్టియన్ సోదరులకి మన దగ్గర సంబంధాలు ఉండవు, కన్వర్టెడ్కి అసలు ఉండవు, తీసుకోను నేను, ఎందుకంటే నా వల్ల కాదు కాబట్టి. ఇప్పుడు కొన్ని ఎంతవరకు మనం పని చేయగలమో అంతవరకునే చేయగలడం ది బెస్ట్. హిందూస్కే మస్ట్ అండ్ షుడ్ చూస్తాం. మనతో అయితే మరో కాలర్ ఉన్నారు, జయప్రకాష్, మరి ఆయనతో మాట్లాడతాం. చెప్పండి జయప్రకాష్ గారు. హలో, నమస్తే మేడం. సౌభాగ్య గారు ఉన్నారు, మాట్లాడండి సౌభాగ్య లక్ష్మి గారితో. హలో. హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్లీ మా బ్రదర్ కి పాప కావాలి, ఎస్సీ మాల, 27-26 ఏజ్ ఉండాలి. అలాగేనండి, ఉన్నాయండి మ్యాచెస్. మీరు అబ్బాయివి ఫోటో డీటెయిల్స్ ఇక్కడ పక్కన, నా పక్కనే వాట్సాప్ నెంబరు మీకు కనిపిస్తుంది కదా, 443. ఎస్, దానికి కొంచెం మీరు పంపించండి. పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన వెంటనే చూసి మీకు మ్యాచెస్ గురించి మాట్లాడతారు. అది ఎక్కడ మేడం ఆఫీస్? ఇది తార్నాక ఉడా కాంప్లెక్స్ అండి, గత 16 ఏళ్ళగా అక్కడే ఉన్నాము. ఉడా కాంప్లెక్స్, పిల్లర్ నెంబర్ 1022, ఆపోజిట్ గేట్, బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సలహాలు మాకు నివృత్తి చేశారు, ఎన్నో వివరాలు మా ప్రేక్షకులతో మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలమ్మా. ఎస్ వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866034439. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.